జయహో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 23. హైమాలయ రూపశిల్పి. అనపేక్ష సుతిర్దక్ష ఉదాసీనో గతవ్యధ సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమే ప్రియ. గీత 12వ అధ్యాయం 16వ శ్లోకం. దేని మీద కోరికలు లేనివాడు, పవిత్రుడు, కార్యదక్షుడు, పక్షపాతం లేనివాడు, చీకు చింత లేనివాడు, ఆడంబర కర్మలన్నింటినీ విడిచిపెట్టినవాడు అయిన నా భక్తుడు నాకిష్టుడు. తెల్లని పొడవైన గడ్డం, తెల్లని శరీర ఛాయ, ఎత్తైన మనిషి, బక్కపల్చని శరీరం, చిరునవ్వుతో కూడిన ముఖం. ఒక వాల్మీకి మహర్షో, ఒక వ్యాస మహర్షిలాగానూ ఉండేవారు. వారు రామాయణ, భారత, భాగవత కావ్యాలు నిర్మించి మన మనసులలో రామకృష్ణులను ప్రతిష్ఠిస్తే, ఈ మహర్షి అనసూయేశ్వర హైమాలయాలు నిర్మించి మనందరికీ మహోపకారం చేశారు. ఆయనే మనందరి ఇంజనీర్ తాతయ్య చుండూరు సీతారామయ్య గారు. ఆయన శరీర నిర్మాణంలో ఉన్న తెల్లని కాంతి హైమాలయ ఆలయ నిర్మాణంలో ప్రతిఫలించి అంతా తెల్లదనం ప్రతిఫలించింది కామోసు. ఆయన పాత్ర జిల్లెళ్ళముడిలో ఎంతో విశిష్టమైనది. 1967వ సంవత్సరం మే నెల 19వ తారీఖున జిల్లెళ్ళముడి అమ్మను ప్రథమంగా దర్శించారు ఇంజనీర్ తాతయ్య గారు. శ్రీ ఎల్లాప్రగడ మధుసూదన్ రావు అన్నయ్య, లలితక్కయ్య వివాహం ఆ రోజు. ఆ వివాహ వేడుకల కోసం ప్రథమంగా జిల్లెళ్ళముడి వచ్చారు తాతయ్య గారు. అంతే, అమ్మ సేవా దీక్ష కంకణబద్ధులైనారు ఆ రోజు నుంచి. మరొక విషయం, ఆయన మా అప్పికట్ల వారి అల్లుడు. ఆనాటికి వారు పొన్నూరు దేవస్థానంలో ఇంజనీర్. 1969వ సంవత్సరం హైమాలయ నిర్మాణము, 1970లో అనసూయేశ్వర ఆలయ మండప నిర్మాణము మరియు అమ్మ నివసించిన వాత్సల్యాలయ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. అమ్మ ఆదేశాల మేరకు హైమాలయంకు ఉత్తరాది సంప్రదాయంలో రూపకల్పన చేశారు. ఇవాళ హైమాలయం ఇంత సుందర రూపం సంతరించుకోవడానికి పునాది వారి కాలంలో పడ్డది. అన్నపూర్ణాలయ షెడ్ నిర్మాణ బాధ్యత వహించింది ఇంజనీర్ తాతయ్య గారి. అలాగే అప్పటికి పునాది స్థాయి రూపంలో ఉన్న అనసూయేశ్వర ఆలయం గర్భగుడి స్థాయికి రూపకల్పన ఇంజనీర్ తాతయ్య గారిది. చాలా కాలం ఆ గర్భగుడి సోదరుడు కాసురు రాధాకృష్ణారెడ్డి అన్నయ్య నివాసంగా ఉండేది. కొన్ని కోట్ల అమ్మ నామస్మరణ జరిగింది రాధాకృష్ణారెడ్డి అన్నయ్య చేత. భౌతిక గుడి నిర్మాణం ఇంజనీర్ తాతయ్య గారిదైతే, తన నామంతో మానసిక గుడి నిర్మాణం రాధన్నయ్యది. హైమక్కయ్య విగ్రహం కూడా తాతయ్య గారి పర్యవేక్షణలోనే రూపుదాల్చింది. అలాగే అమ్మ స్వర్ణోత్సవాలలో పందిళ్ళు వీరి ఆధ్వర్యంలో జరిగినవి. 1971లో అమ్మను గూర్చిన 2 రీళ్ల డాక్యుమెంటరీ నిర్మాణం వెనక వీరి ప్రోత్సాహం ఎంతైనా ఉంది. అంతేనా, వీరి తర్వాత వీరి సేవ వీరి సంతానం కొనసాగిస్తున్నారు కూడా. 1970 దశకంలో నిర్మించిన జిల్లెళ్ళముడి అమ్మ చిత్ర నిర్మాణ సమయంలో సీతారామయ్య గారి ప్రథమ పుత్రుడు సోదరుడు అచ్యుత్ గారి ఇల్లే కేంద్ర బిందువుగా ఆ నిర్మాణం కొనసాగింది. మరో విశేషం గురించి ప్రస్తావిస్తాను. పరమాత్మ అమ్మకు తమ అడ్రస్ను కేరాఫ్ అడ్రస్గా ఇవ్వగలిగిన అదృష్టం ఈ కుటుంబానిది. అమ్మ 1975లో మద్రాసు పర్యటన చేసినప్పుడు అమ్మకు విడిది వీరి గృహమే. ఆ పర్యటన మార్చి 1975 సంవత్సరం నుండి 15 ఏప్రిల్ 75వ సంవత్సరం వరకు జరిగింది. ఆ సమయంలో అమ్మ దర్శనం లభ్యం కాగల చిరునామాగా వీరి ఇంటి చిరునామాని మాతృశ్రీ పత్రికలో బహిరంగ ప్రకటన చేశారు. ఓహ్, ఏం అదృష్టం! అందరికీ శాశ్వత చిరునామా అయిన అమ్మకు తాత్కాలిక చిరునామా కాగలిగారు వీరు. అమ్మ చరణాలే తన చిరునామాగా మార్చుకున్న రామకృష్ణ అన్న ఇది ఒక అదృష్టం అయితే, తన చిరునామాయే అమ్మ చిరునామాగా మార్చగలగడానికి వీరిది ఏ పుణ్యఫలము! ఈ అదృష్టం భరించిన సోదరులు మరో 2 ఉన్నారు. వారిలో ఒకరు నెల్లూరు డాక్టర్ గారు, సోదరులు శ్రీ శిష్టా వెంకట సుబ్బారావు గారు. అమ్మ నెల్లూరులో విడిది చేసిన సమయంలో వారికి ఈ అదృష్టం కలిగింది. మరో సోదరుడు హైదరాబాద్ వాసి సోదరుడు శ్రీ తోపు రాజగోపాలాచారి. వారికి కూడా ఈ అదృష్టం కలిగింది. అమ్మ హైదరాబాద్ విడిది ఆ సమయంలో. బిడ్డల కోరిక మేరకు తమిళ సంవత్సరాది ఏప్రిల్ 14 అక్కడ జరుపుకొని 15వ తారీఖున వెనుకకు బయలుదేరారు. అమ్మ పుట్టినరోజు మార్చి 28.
ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మద్రాసులోనే జరగడం మరో విశేషం. వీరు 1983 జిల్లెలమూడి అమ్మ సన్నిధానంలో ఉండడానికి స్వగృహ నిర్మాణం చేయించుకున్నారు. ఆఖరి వరకు అమ్మను అర్చించుకున్న భాగ్యశాలి. 1990 ఆగస్టు 28వ తేదీ తన చిరునామా అమ్మ ఒడిగా మార్చుకున్నారు. పతితో పాటు అమ్మకు సేవ చేసుకునే భాగ్యం ఇంజనీర్ అమ్మమ్మ పుష్పావతమ్మ గారిది. ఇప్పుడు ఇంజనీర్ తాతయ్య గారి కనిష్ట పుత్రుడు సోదరుడు నాగేష్ తండ్రి వారసత్వమైన అమ్మ అర్చన కొనసాగించడమే కాక తండ్రి నిర్మించిన జిల్లెలమూడిలోని గృహాన్ని సుందర భవంతిగా మలిచారు. సీతారామయ్య గారి కూతురు రమాదేవి అక్కయ్య జిల్లెలమూడి అమ్మ సన్నిధిలో అమ్మలో ఐక్యమైన భాగ్యశాలి. అమ్మ చెప్పినట్లుగా ఆదరణ ఆప్యాయతలను అందరికీ పంచే కుటుంబం అది. భోజనాలే కాదు, అతిథులందరికీ వస్త్ర సత్కారం చేసే ఔదార్య కుటుంబం ఇది. సోదరుడు అచ్యుత్ గారి భార్య జ్యోతక్కయ్య, ఆమె ఆదరణ అనన్యం. జయహోమాత. వ్యాసం 24. ఘటనాఘటన సామర్థ్యం. కామంబు పుణ్యమార్గస్థేమంబు మునీంద్ర సాంద్ర చేతసరసే ధామంబు జిష్ణు నిర్మల సామంబు దలంచువాడు నాథుడుగాడి. శ్రీమద్భాగవతం అజామిళోపాఖ్యానం. శ్రీహరి యొక్క నిర్మల నామము కన్నా కోరదగినదేమున్నది? అది పుణ్యమార్గములలో ఒక స్థిరమైన తావు. అది మునీంద్రుల గాఢమైన ధ్యానంతో కూడిన మనస్సనే కోనేరునే నివాసముగా కలది. ఆ స్థితిని పొందిన వారిని మించినవాడు లేడు. అమ్మ ఘటనాఘటన సామర్థ్యానికి మచ్చుతునక రావూరి శేషక్కయ్య. మార్గం చూపి ఆ మార్గాన ప్రయాణింపచేసి అందలాలందించిన అమ్మ విశ్వగురుత్వానికి సజీవ తార్కాణం ఈ అక్కయ్య. అక్కయ్యను అద్భుత అనితర సాధ్యమైన మార్గంలో నడిపింది అమ్మ. అక్కయ్య చిన్నతనం నుండి తీవ్రమైన శిరోవేదన బాధించేది. అయితే అక్కయ్య అమ్మను అకుంఠిత దీక్షతో భక్తిగా కొలిచేది. అమ్మ తాను అనుగ్రహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో అక్కయ్య జీవిత తెరపై స్పష్టంగా చూపించింది. అక్కయ్య అనారోగ్యంతో బాధపడుతున్నదని తల్లిదండ్రులు శ్రేయోభిలాషులు ఆదుకోమని అమ్మను ప్రార్థించారు. అక్కయ్య తల్లిదండ్రులు మరెవరో కాదు, కొమరబోలు గోపాలరావు గారు సరోజనక్కయ్య దంపతులు. అమ్మ సేవలో పునీతమైన కుటుంబాల్లో ఆ కుటుంబం ప్రధానమైనది. గోపాలరావు గారు అమ్మ సంస్థ అభివృద్ధికై అహర్నిశలు అలుపెరుగని కృషి చేశారు. ఇక సరోజనక్కయ్య సంస్థ అంతా తానే తిరుగుతూ అమ్మ సేవ చేసింది. ఆ కుటుంబంలోని పిల్లలంతా ప్రతిభా సంపన్నులై సంస్థలో అందరికీ తలలో నాలుకలుగా మసిలేవారు. అమ్మ తలచుకుంటే మేళ్లకు కొదవ. అయితే ఆ మేలు చేసేటప్పుడు అమ్మ అవలంబించే విధానం చాలా విశిష్టమైనది. అదేదో యథాలాపంగా ఎవరి దయతోనూ, అది దైవం దయ అయినా సరే మనకు వచ్చిందనే భావం లేకుండా ఆ మేలు మన భక్తికో కష్టానికో ప్రతిఫలంగా అనిపించేలా చేస్తుంది. తల్లి బిడ్డకి ఏదైనా ఇచ్చినా అది బిడ్డ గెలుచుకున్నట్లు చూపించడం అమ్మదనంలో ఒక భాగమేగా. అలా ఒక అవకాశం అక్కయ్యకు అమ్మ కల్పించింది. హైమాలయంలో హైమక్కయ్యకు అర్చకత్వం చేసే మహాభాగ్యం. దాదాపు 2 దశాబ్దాల పాటు అక్కయ్య ఈ సేవ చేసింది. ఆ పుణ్యఫలమే అక్కయ్యకు ఆశించని ఫలితాలిచ్చింది. ఉక్కు ఊచే హైమక్కయ్య సేవ చేసింది. ఒక ఫలం ఒక రూపం ఇస్తే ఆ రూపం మరో ఫలం ఇచ్చింది. అక్కయ్య అంచెలంచెలుగా జీవిత శిఖరాలు అధిరోహించింది. ఒక సోపానంగా, ఒక అద్భుత జీవిత మలుపుగా శ్రీ రావూరి ప్రసాద్ అన్నయ్య జీవిత భాగస్వామైంది. ఇంకే బంగారానికి పరిమళం అబ్బింది. భగవత్ సేవ ద్విగుణీకృతమైంది. ఈ ఆధ్యాత్మిక జీవితం లౌకిక జీవితాన్ని కూడా సఫలం చేసింది. ఇవాళ అక్కయ్య గృహిణిగా భర్తతో బిడ్డలతో బిడ్డల బిడ్డలతో ఒక సార్థక జీవితం గడపగలుగుతున్నది. ఈ రోజున రావూరి కొమరవోలు 2 కుటుంబాలు శాఖోపశాఖలుగా విస్తరించి మరలా అందరూ అమ్మ సేవ అనే ఏకసూత్రంతో బంధింపబడి అమ్మ సేవలో తరిస్తున్నారు. ఎన్నో అమ్మ బోధలు ఈ దంపతుల ద్వారా లోకాన ప్రసరించి మనందరికీ నేడు మార్గదర్శనం చేస్తున్నాయి. జయహోమాత. నామయోగి. వ్యాసం 25. జ్ఞేయ స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. గీత 5వ అధ్యాయం 3వ శ్లోకం.
అర్జున, దేని మీద ద్వేషం కోరిక లేనివాడు నిత్య సన్యాసి. సుఖదుఖాది ద్వంద్వాలు లేకుండా అలాంటివాడు సులభంగా భవబంధాల నుంచి విముక్తి పొందుతున్నాడు. నామయోగి దాదాపు 3 దశాబ్దాలు ఆంధ్రదేశాన్ని రామనామం, హనుమాన్ చాలీసా పారాయణంతో ఉర్రూతలూగించిన మహాయోగి పుంగవులు శ్రీ 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 అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ. 1950 నుండి 1970 వరకు వారు తరచుగా రామనామ సప్తాహాలు నిర్వహించేవారు. మా గృహాలు ఆయన దివ్య పాదస్పర్శతో పునీతమైనాయి. వారు నామం చెబుతుంటే ఆ మాధుర్యానికి తప్పకుండా భక్త హనుమాన్ హాజరయ్యేవాడని అందరి విశ్వాసం. అలాంటి సప్తాహాలకు అమ్మ కూడా హాజరయ్యేది. అమ్మ మీద తరువాత కాలంలో అచంచలమైన విశ్వాసం ప్రకటించారు. అమ్మతో మరెవరూ సమానం కాదు అని వారి ప్రగాఢ విశ్వాసం. స్వర్ణోత్సవాల సందర్భంగా ఒకే దర్శన వేదికపై అమ్మతో పాటు కొంతమంది స్వామీజీలను ఆశీర్వదనం చేయాలనే ఆలోచనలు నిర్ద్వంద్వంగా తిరస్కరించిన అమ్మ బిడ్డడు ఆయన. తాను అమ్మ బిడ్డనని త్రికరణ శుద్ధిగా నమ్మి అమ్మ దగ్గర నాకు ఏ నియమ నిబంధనలు లేవని విస్పష్ట ప్రకటన చేశారు. స్వామివారు 1914వ సంవత్సరంలో నవంబర్ 28వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలిలో జన్మించారు. తండ్రి శ్రీ పెమ్మరాజు హనుమాన్లు గారు, తల్లి పుల్లమ్మ గారు. స్వామివారి పూర్వనామం పెమ్మరాజు విశ్వేశ్వరరావు. వారు ఆజన్మ బ్రహ్మచారి. యవ్వనంలోనే సన్యాసాశ్రమం స్వీకరించారు. గోదావరి జలాలతో తెలుగు నేల అంతా తడపాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆనాడే గోదావరి నుండి బయలుదేరని ఈ భక్తి కెరటం ఆంధ్రదేశం మొత్తాన్ని ముంచెత్తింది. వారి నామం, భక్తావేశాలంటే జిల్లెళ్ళముడి అమ్మ బహు ఇష్టపడేవారు. వారు అమ్మ సమక్షంలో భజనలు నిర్వహించారు. అమ్మ చలనచిత్రంలో వారి అంతా రామమయం జగమంతా రామమయం అనే పాటను ఉన్నది ఉన్నట్లుగా ఉపయోగించారు. వీరే మా నాన్నగారు రామకృష్ణ అన్నయ్యకి, మా పెదనాన్నగారు గోపాల అన్నయ్యకి అమ్మ చరణాలు విడవద్దని ఉపదేశం చేశారు. ఈ గురువాక్యాన్ని పాటించి తాము తుది శ్వాస వరకు జిల్లెళ్ళముడి గడ్డ వదలక ఆ గడ్డ మీదనే తనువు చాలించారు వారు. స్వామివారి తదనంతరం వారి శిష్యులు కారంచేడి శ్రీరామ్ గారు తమ రామలీలలు ప్రదర్శనతో గురువుగారి బాటలో ఆంధ్రదేశమంతా తిరిగారు. స్వామీజీ 1975వ సంవత్సరంలో అమ్మలో ఐక్యమయ్యారు. అమ్మ మీద మన భక్తి ప్రపత్తులనే దివ్యభవనం పటిష్టంగా ఉండడానికి ఇలాంటి పునాది రాళ్లే కారణం. జయహోమాత. వ్యాసం 26. అందరింటి ఆవరణలో 6 అడుగుల రూపం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. గీత 3వ అధ్యాయం 21వ శ్లోకం. ఉత్తముడు చేసిన పనిని ఇతరులు కూడా అనుకరిస్తారు. అతను నెలకొల్పిన ప్రమాణాలనే లోకం అనుసరిస్తుంది. జిల్లెళ్ళముడి నేపథ్యం ఎంతమందినో సేవారంగంలో ఆదర్శప్రాయాలం చేసింది. అప్పుడెప్పుడు రామకృష్ణ అన్నయ్య గురించి అమ్మ చెప్పిన మాట, వాడు 1962లో వచ్చిన దగ్గర నుండి సంస్థ నాది అనుకున్నాడు. ఆ ఆదర్శంతోనే ఎంతమందో నడవాలని ప్రయత్నం. మరలా ఇప్పుడు ఒక సేవా స్వరూపం జిల్లెళ్ళముడిలో తటస్థపడింది. మూర్తి భవించిన వినయం, విధేయత బంగారానికి పరిమళం అబ్బినట్లు. ఆ వినయ విధేయతకు మృదుభాషణ తోడు. ఆ మృదుభాషణకు సర్వకార్య నిర్వహణ సామర్థ్యం పెట్టని ఆభరణంగా నేడు జిల్లెళ్ళముడి అందరింటి ఆవరణలో 6 అడుగుల రూపం ఒకటి కనుల ముందు కదలాడుతూ సోదర లోకాన్ని ఒక ప్రేమ కెరటంలాగా ముంచెత్తుతున్నది. ఆ కెరటం మరెవరో కాదు, శాస్త్రి మాస్టారు అని అందరూ ఆప్యాయంగా పిలుచుకుని శ్రీ ఇరువంతి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. మాచర్ల ప్రక్కన నాగులవనం వారి స్వగ్రామం. విద్యాభ్యాసం జిల్లెళ్ళముడి మాతృశ్రీ ప్రాచ్య కళాశాల 2007 నుండి 2012 వరకు జరిగింది. ఎక్కడ పని ఉంటే అక్కడ ప్రత్యక్షం. ఆ పని పరిపూర్తి కాగానే అక్కడ మాయం, మరో పనిలో ప్రత్యక్షం. అవి కాలేజీ ఉత్సవాల, అన్నపూర్ణాలయంలో వడ్డనల, దేవాలయంలో పండగల, హోమశాలలో హోమాలకు, సహస్ర పట్టాభిషేకాలకు ఏర్పాటు చేయాలా, అందరింటి ఆవరణలో మామిడాకులు కట్టాలా, షామియానాలు వేయాలా, అన్ని చోట్ల శ్రీ శాస్త్రి ఉండాల్సింది. అంతెందుకు, కాలేజీ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తే
అందరి నోట శాస్త్రి నామధేయమే. శ్రీ శాస్త్రి సేవాశైలి చాలా అంకితభావంతో కూడుకొని ప్రణాళికబద్ధంగా ఉంటుంది. ఏదైనా సమావేశం జరిగితే దాని ప్రారంభ ఏర్పాట్లే కాక దాని ముగింపు ఏర్పాట్లు కూడా ముందుగా నిర్ధారించినట్లుగా జరపటమే శ్రీ శాస్త్రి విశిష్టత. తానే కాక తన సహచరులలో కూడా అదే విధమైన భావాగ్ని ప్రజ్వలనం చేయగలిగిన సామర్థ్యం శ్రీ శాస్త్రిది. అదేవిధంగా ఆయన చాతుర్యానికి మచ్చుతునక. అన్నపూర్ణాలయంలో వడ్డనలు చాలా క్రమబద్ధంగా కాలనియమాలతో ఎవరికీ అసౌకర్యం కలిగించని రీతిలో ఉండడం, ఇదంతా తన విద్యార్థులతో చాలా స్నేహభావంతో ఉంటూ నడిపించడం శాస్త్రన్నయ్య గారి సహృదయతకు, నాయకత్వ ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనం. మరో కొసమెరుపు, సేవా నిర్వహణలో విద్యార్థులతో ఇంత స్నేహభావంతో ఉండే వీరు తరగతి గదిలో పాఠ్యాంశాలు బోధించే సమయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఈ 6 అడుగుల అఖండుడు అమ్మ సేవలో ఆరితేరి అచిరకాలంలోనే అందరినీ ఆకట్టుకున్న అలుపెరుగని ఆచారుడితడని అఖండ ఖ్యాతిని ఆర్జించిన ఈ అన్నయ్య అమ్మ మలిచిన ఉక్కువూచే కదా. శాస్త్రి మాస్టారు మచ్చుకు చూపించిన సర్వకార్య సామర్థ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సామర్థ్యపు మొక్క మహావృక్షమై శాఖోపశాఖలుగా మరెన్నో రంగాలకు విస్తరించి ఇంకెన్నో సేవాఫలాలు అమ్మ చరణ రాజీవముల వద్ద సమర్పించాలని అస్మదాదుల అభిలాష. అమ్మ మరిన్ని శక్తియుక్తులు శ్రీ శాస్త్రికి ప్రసాదించుగాక. జయ హో మాత.